అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ దొండకాయ వేపుడు. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేయండి. దొండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దొండకాయ వేపుడు కోసం ఒక 1/2 కిలో దొండకాయ తీసుకోండి. వీటిని ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. దొండకాయ ముక్కలు రెడీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్నపాటి కడాయి పెట్టుకొని అందులో టీ గ్లాస్ సగం పల్లీలు వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ పల్లీలని లైట్గా ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులో ఒక 4 లేదా 6 కాజు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఇది ఎందుకు అంటే దొండకాయ ఫ్రైలోకి కాజు అండ్ పల్లీలు పొడి ప్రిపేర్ చేసుకోండి. పల్లీలు అండ్ కాజు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లారాక మీరు ఈ కాజు పల్లీలను మిక్సీ జారులోకి వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మెత్తగా పట్టుకోండి. ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొన్ని పోపు గింజలు, కొంచెం కరివేపాకు, 2 లేదా మిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు వేసుకోండి. మరియు 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీరు సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోండి. వేసుకొని కలుపుకొని మంట మీడియంలో పెట్టుకొని మూత వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు ఇలానే ఉడికించుకోండి. దొండకాయ ముక్కలు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కాజు పల్లీల పొడి వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి. 1 చెంచా సాల్ట్ సరిపోతుంది. అలాగే 1 చెంచా కారం వేసుకోండి. ఈ విధంగా కలుపుకొని మంట మీడియంలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. దొండకాయ వేపుడు రెడీ. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.